600 మంది విద్యార్థులు ఉన్న స్కూలులో బాలుర సగటు వయస్సు 12 సంవత్సరాలు. అలాగే బాలికల సగటు వయస్సు 11 సంవత్సరాలు. అయితే స్కూలు మొత్తానికి సగటు వయస్సు 11 సంవత్సరాలు 9 నెలలు అయిన బాలికల సంఖ్య ఎంత అన్నాడు. సో 600 మంది విద్యార్థులు ఉన్న స్కూలులో బాలురెంతండి తెలీదు. బాలికలెంతో తెలీదు. అంటే ఒక అంశాన్ని 2 తెలియని అంశాలుగా డివైడ్ చేశాడు. కాబట్టి దీన్ని మనం ఎలిగేషన్ మెథడ్‌లో చేయాలి. కాబట్టి ఎలిగేషన్ మెథడ్‌లోనే దీన్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం ఎంతండి 600 మంది విద్యార్థులు. మరి బాలురు ఎంతమందో మనకు తెలియదు. బాలికలు ఎంతమంది కూడా మనకు తెలియదు. మరి బాలుర సగటు వయసు ఇచ్చాడు ఎంతండి 12. గర్ల్స్ సగటు వయసు ఎంత 11. మరి స్కూలు మొత్తానికి వారి సగటు వయసు ఎంత 11 నెలల 9. 11 సంవత్సరాలు 9 నెలలు ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11.9 నెలల నుంచి 11 సంవత్సరాల నుంచి 9 నెలల నుంచి 11 సంవత్సరాలు తీసేస్తే ఎంత వస్తుందండి 9 నెలలు ఉంటుంది. 11 సంవత్సరాలు 9 నెలల నుంచి 11 సంవత్సరాలు తీసేస్తే 9 నెలలు ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు 9 నెలలు తీసేస్తే ఎన్ని ఉంటుంది 3 నెలలు ఉంటుంది. సో ఇది 3 3లు అవుతుంది, ఇది 3 1లు అవుతుంది. సో బాయ్స్ ఎంతమంది 3 పార్ట్స్, గర్ల్స్ ఎంతమంది 1 పార్ట్స్. అయితే మనకు కావాల్సింది ఆడిచ్చింది ఎంత అండి 4 పార్ట్స్. మొత్తం 3 + 1 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత అండి 600 అవుతుంది. మరి 4 పార్ట్స్ 600 అయితే మనకు కావాల్సింది బాలికల సంఖ్య అంటే 1 పార్ట్ ఎంత. సో 1 పార్ట్ ఎంత అంటే 4 1 4 150 600. సో క్లియర్లీ ఆన్సర్ ఎంత అవుతుందండి 150 గర్ల్స్. 13,400 రూపాయలు పెట్టి శ్రీను 4 ఆవులు 4 గుర్రాలు కొన్నాడు. ఆవులపై 10% లాభము, గుర్రాలపై 20% లాభంతో అమ్మగా అతనికి లాభము 1880 అయితే ఆవు కొన్న ధర ఎంత అన్నాడు. సో క్లియర్గా అర్థమవుతుంది 13,400 రూపాయలని పెట్టి శ్రీను 4 ఆవులు 4 గుర్రాలు కొన్నాడు. కానీ ఎంత కొన్నాడని తెలియదు. ఆవులు ఎంత కొన్నాడో గుర్రాలు ఎంత కొన్నాడో తెలియదు. అంటే 13,400 రూపాయలని 2 తెలియని అంశాలుగా విడగొట్టేశాడు. అంతేనా? పైగా ఆడు తెలియని అంశాలనే కనుక్కోమన్నాడు ఎంత కొన్నాడు అనేది. కాబట్టి ఇది ఎలిగేషన్ మెథడ్లో చేయాలి. సో ఎలిగేషన్ మెథడ్లోనే చేయాలి. మరి ఇప్పుడు ఆవులపై 10%, ఆవులు అంటే ఏంటి కావు, అలాగే గుర్రాలు హర్స్. ఇప్పుడు ఆవులపై ఎంత శాతం అండి 10% లాభం. ఆవులపై 10% లాభం, గుర్రాలపై 20% లాభం. మరి 13,400లో 10% ఎంత అవుతుందండి 1 సున్నా తీసేస్తే 1340 అవుతుంది. అలాగే 20% అంటే ఏమవుతుంది ఒక పర్సంటేజ్ బదులుగా 2 సున్నాలు తీసేస్తే 134 × 2 ఎంత అవుతుంది 134 అంటే 268 అవుతుంది. 268 పక్కన ఒక సున్నా. మరి మొత్తం లాభం ఎంత ఇచ్చాడు 1880 ఇచ్చాడు. మొత్తం లాభం ఎంత ఇచ్చాడు 1880 ఇచ్చాడు. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే చూద్దాం. మరి ఇప్పుడు 2,680లో నుంచి 1880 తీస్తే ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా 800 వస్తుంది. అలాగే 1880లో నుంచి 1340 తీస్తే ఎంత వస్తుంది 0. 8లో నుంచి 4 తీస్తే 4, 8లో నుంచి 3 తీస్తే 5. సో కానీ మొత్తం ఎంత అండి 13,400. 13,400 ఈ రెండు కలిపితే 13,400 వస్తుందా? ఎస్. దీనికి ఒక 0 యాడ్ చేస్తే 13,400 అవుతుంది. కాబట్టి ఇవి ఆవులు, ఇవి గుర్రాలు. అయితే ఆవులు ఎన్ని మొత్తం 4 ఆవులు కొన్నాడు. కాబట్టి 4 పార్ట్స్ అనేది ఎంత అవుతుందండి 8,000 అవుతుంది. మరి మనకు 1 కావాలి కాబట్టి 1 ఎంత అవుతుంది 2,000 అవుతుంది. అంటే ఒక ఆవు కొన్న ధర ఎంత అవుతుందండి 2,000 అవుతుంది. క్లియర్గా ఆన్సర్ అనేది 2,000 అవుతుంది. ఒకడు ₹1,00,000 2 రకాల షేర్లతో పెట్టుబడి పెట్టాడు. మొదటిది 9%, రెండవది 11% రాబడి వచ్చాయి. అయితే సంవత్సరం తర్వాత వాళ్ళకి వచ్చిన మొత్తం రాబడి పెట్టుబడిలో 9 and 3/4%గా ఉంటే ఒక్కొక్క షేర్ల పెట్టుబడి ఎంత అన్నాడు. సో క్లియర్గా ఒకడు ₹1,00,000 2 రకాల షేర్ పెట్టుబడిలో పెడితే ఒక దాని మీద 9% వచ్చింది, ఇంకో దాని మీద 11% రాబడి వచ్చింది. కానీ ఒక దాని మీద ఎంత శాతం పెట్టాడు, రెండో దాని మీద ఎంత శాతం పెట్టాడని తెలియదు. రాబడి మాత్రమే వచ్చింది అన్నాడు. అంటే ఒక అంశాన్ని 2 తెలియని అంశాలుగా డివైడ్ చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలిగేషన్ మెథడ్లోనే చేయాలి. మరి ఫస్ట్ది ఎంతండి ఫస్ట్ది 9%. ఇది 9%.
అలాగే సెకండ్ది ఎంత అండి 11% రాబడి వచ్చింది. మరి సంవత్సరం తర్వాత వరకు వచ్చిన మొత్తం రాబడి ఎంత అండి 9 and 3/4 9 and 3/4%. మరి చూడండి ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ కడదాం. మరి 11లో నుంచి 9 and 3/4 కానీ తీసిస్తే ఎంత మిగులుతుంది? 1 and 1/4 మిగులుతుంది. అలాగే 9 and 3/4లో నుంచి 9% తీసేస్తే ఎంత మిగులుతుందండి? 3/4 మిగులుతుంది. సో 1 and 1/4 అంటే దాని అర్థం 5/4 5/4 5/4 ఇక్కడ 3/4. సో 3కి 4కి 4 పోతుంది, 5:3 అనేది ఉంటుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి? మరి 8 పార్ట్స్ 1,00,000 అయితే 8 పార్ట్స్ అనేది 1,00,000 అయితే 5 పార్ట్స్ ఎంత? ఓకే, ఇప్పుడు 8 ఇంటూ 8 125ల 1000 అలాగే 2 సున్నాలు అంటే ఎంత అవుతుంది? కాబట్టి 1 పార్ట్ అనేది 125 అంటే 12,500. మరి 5 పార్ట్లు ఎంత అవుతుంది అంటే 12,500. మరి ఇప్పుడు 125 5 ఎంత అవుతుందంటే 625 2 సున్నాలు అంటే క్లియర్గా ఎంత అవుతుంది? 62,500 అనేది 5 పార్ట్స్ అవుతుంది. మరి 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 125 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 125 ఇంటూ 3 అంటే 375 2 సున్నాలు అంటే 37,500. ఓకే, బాలబాలికలో 100 మందికి ప్రతి బాలుడికి ₹3.60 ప్రతి బాలికకు ₹2.40 చొప్పున ₹312 పంచితే బాలికల సంఖ్య ఎంత అన్నాడు. సో బాలబాలికలు ఎంతమంది? 100 మంది. 100 మందిని ప్రతి బాలుడు అన్నాడు, ప్రతి బాలిక అన్నాడు. అంటే ఎంతమంది బాలురు ఉన్నారో తెలియదు, ఎంతమంది బాలికలు ఉన్నారో తెలియదు. పైగా బాలికల సంఖ్య కనుక్కోమన్నాడు. కాబట్టి ఇది ఎలిగేషన్ మెథడ్లోనే చేయాలి. సో ఇప్పుడు 100 మంది ఉన్నారు. 100 మంది ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అయితే ప్రతి బాలునికి ₹3.60 ప్రతి బాలునికి. ఇప్పుడు బాయ్స్ అనుకుందాం, ఇది ఇక్కడ ఒక గర్ల్స్ రాద్దాం. బాయ్స్ ఎంతమంది? ₹3.60 అవుతుంది. అలాగే బాలికకి ఎంత? ₹2.40 అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా బాయ్సే అనుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? మొత్తం ఎంతమంది అవుతుంది? 360 అవుతుంది. ఎందుకంటే 3.60 ఇంటూ 100. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గర్ల్సే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 2.40 ఇంటూ 100. అప్పుడు ఎంత అవుతుంది? 240 అవుతుంది. 240 రూపీస్. ప్రతి బాలికి ఎంత ఇచ్చాం? అలా 100 మంది ఎంత ఇస్తే ఎంత అవుతుంది? 240 అవుతుంది. ప్రతి బాలుడికి ఎంత ఇచ్చాం? ₹3.60 ఇచ్చాం. ఆ 100 మంది బాయ్స్ అనుకుంటే ఎంత ఇచ్చినట్టుగా? 360 ఇచ్చినట్టుగా. కానీ ఇప్పుడు మనకి ఇచ్చింది ఎంత? ఆడు 312 ఇచ్చాడు మొత్తం రూపీస్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ రెండింటి మధ్య 312 నుంచి 240 కానీ తీస్తే ఎంత అవుతుంది? ఇంకా అవతల పక్క 60 ప్లస్ 72 ఉంటుంది. ఓకే, ఇందులో నుంచి 360లో నుంచి 12 తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 8, ఇక్కడ 5లో నుంచి 1 తీస్తే 4. సో ఇది ఎంత అవుతుంది? 24 3ల 24 2 3:2. అయితే మనకు అడిగింది ఏంటి? బాలికలు ఎంత అన్నాడు. సో బాలికలు ఎంత అన్నాడు. బాలికలు ఎంత? మరి ఇక్కడ మొత్తం ఎంత అండి? 5 3 + 2 అంటే 5. 5 ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది 2 అంటే గర్ల్స్ ఎంత అవుతుంది? 5 1 5 2 అంటే 20. సో 20 ఇంటూ 2 ఎంత? 40. ఆన్సర్ ఎంత అవుతుంది? క్లియర్గా 40. ఒక రైతు 61 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లో ప్రయాణించాడు. కొంత భాగాన్ని నడుచుకుంటూ 4 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. కొంత భాగాన్ని సైకిల్తో 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అయితే అతను నడుచుకుంటూ ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. సో క్లియర్గా ఒక వ్యక్తి 61 కిలోమీటర్ల దూరాన్ని 2 తెలియని అంశాలుగా వెళ్ళాడు. అంటే ఎంత దూరం ప్రయాణించాడో తెలియదు, నడుచుకుంటూ ఎంత దూరం ప్రయాణించాడో తెలియదు, సైకిల్తో ఎంత దూరం ప్రయాణించాడో తెలియదు. కాబట్టి ఒక తెలియని అంశాన్ని 2 తెలియని అంశాలుగా డివైడ్ చేశాడు. పైగా ఆ తెలియని అంశాన్ని కనుక్కోమన్నాడు. కాబట్టి ఇది ఎలిగేషన్లోనే చేయాలి. మరి చూద్దాం. సో ఇప్పుడు ఏం అవుతుంది? 61 మొత్తం అనేది
సో సైకిల్ మీద నడుచుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళాడు, సైకిల్తో 9 కిలోమీటర్ల ప్రకారంతో వెళ్తున్నాడు. మరి అతడు మొత్తం ప్రయాణించింది ఎంత అండి? 9 గంటల్లో ప్రయాణించాడు. మరి ఈయన సైకిల్ మీద 9 గంటలు ప్రయాణించాడు అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇది ఎంత? 81 అవుతుంది. మరి ఈ రెండు మధ్య డిఫరెన్స్, సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ చేస్తే చూడండి అప్పుడు ఏమవుతుంది? 81లో నుంచి 61 తీస్తే 20 అవుతుంది. 61లో నుంచి 36 తీస్తే 5 అవుతుంది. సో 5 4 5 5 అంటే 4:5. మరి మొత్తం 10 గంటలు 4:5 సరిపోయింది. 4:5 అంటే మొత్తం ఎంత అండి? అతను ప్రయాణించింది మొత్తం ఎంత ప్రయాణించాడండి? 4:5. అతను ప్రయాణించింది 4:5 కాబట్టి మరి నడుచుకుంటూ అతను 4 గంటలు ప్రయాణించాడు, అలాగే సైకిల్ మీద 5 గంటలు ప్రయాణించాడు అని అర్థం. మరి నడుచుకుంటూ 4 గంటలు ప్రయాణించాడు, అయితే నడుచుకుంటూ 4 గంటలు ప్రయాణించాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది దూరం కావాలి. మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఎంత అండి? నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్ల పర్ అవర్ వేగంతోనే? 4 కిలోమీటర్ పర్ అవర్తో. టైం ఎంత వచ్చింది మనకి? నడుచుకుంటూ 4 ఎంత? 16. అంటే 16 కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ 16 కిలోమీటర్లు ఆయన వెళ్ళడం జరిగింది. ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు కొన్ని ఆవులు ఉన్నాయి. అయితే తలల సంఖ్య 48, కాళ్ళ సంఖ్య 140 అయితే అతని కోళ్ళ సంఖ్య ఎంత అన్నాడు. సో ఒక వ్యక్తి దగ్గర కొన్ని కోళ్ళు కొన్ని ఆవులు ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఎన్ని ఆవులు ఉన్నాయో తెలియదు, కానీ తలల సంఖ్య ఎంత? 48. అంటే ఒక అంశం అనేది 48 అనేది ఎన్ని అంశాలు, ఎన్ని కోళ్ళు ఎన్ని ఆవులో తెలియదు. అంటే ఒక అంశాన్ని 2 తెలియని అంశాలుగా డివైడ్ చేస్తాడు. కాబట్టి ఇది ఎలిగేషన్ మెథడ్లోనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కోళ్ళు అనుకుందాం, నెక్స్ట్ ఇదేంటి? ఆవులు అనుకుందాం. కోళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. మరి కాళ్ళ సంఖ్య ఎంత ఇచ్చాడు కాబట్టి, మన కాళ్ళ సంఖ్య 140 ఇచ్చాడు కాబట్టి కాళ్ళ సంఖ్య మొత్తం మన దగ్గర ఉన్నవన్నీ కూడా కోళ్ళే అనుకుంటే, అప్పుడు ఎంత అవుతుంది? 48 రెళ్ళు అవుతుంది. 48 రెళ్ళు అవుతుంది. మొత్తం మన దగ్గర ఉన్నవన్నీ ఆవులు అయితే అప్పుడు 48 ఇంటూ 4 అవుతుంది. సో 48 రెళ్ళ 96 అవుతుంది. 48 4 4 32, 4 16 అంటే 192. ఓకే, మనకి ఇచ్చింది ఎంత? మనకి 140 ఇచ్చాడు తలలో కాళ్ళు. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ చేస్తే వస్తుంది ఆన్సర్. చూడండి ఇక్కడ ఎంత అవుతుంది? 52. ఇది ఎంత అవుతుంది? 4 44. సో 44. కానీ మనకేమిచ్చాడు? సో 2 26, 2 22. ఈ రెండు కలిపితే ఎంత? 48. సరిపోయింది. అంటే ఆవులు ఎంతంటే కోళ్ళు ఎంత? 26, ఆవులు ఎంత? 22. మరి మనకి ఆన్సర్ కోళ్ళు కాబట్టి కోళ్ళు ఎంత అవుతుందండి? 26 అవుతుంది. ఆన్సర్ అనేది 26 అవుతుంది. శుద్ధమైన నెయ్యి ఖరీదు 100 రూపాయలు per కేజీ, అలాగే 50 రూపాయల కేజీ చేసే వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ చేసే మిశ్రమాన్ని 96 రూపాయలకు అమ్మితే దుకాణదారులకి 20% లాభం వస్తుంది. అయితే ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో మిశ్రమం చేయవాలని అన్నాడు. సో ఇప్పుడు ఇదేంటంటే ఎంత? 20% లాభం, అంటే 20% లాభం వచ్చిందని చెప్పాడు. సో ఫస్ట్ ఇది 100 రూపాయలు ఖరీదు చేసే ఒక శుద్ధమైన నెయ్యి, అలాగే 50 రూపాయలు ఖరీదు చేసే ఒక వెజిటేబుల్ ఆయిల్, ఈ రెండింటిని మిశ్రమాన్ని కలిపాడు. అయితే ఎంత? 96 రూపాయలు అని చెప్పాడు. 96 రూపాయలు చెప్పున అమ్మితే దుకాణదారుడికి 20% లాభం వస్తుంది. అంటే 20% వస్తుందంటే అది ఎంత? 120% అని అర్థం. ఈ 120% ఎంత అయింది? 96 అవుతుంది అన్నాడు. మరి 120% 96 అయితే మనకు కావాల్సింది 100%. మరి 100% ఎంత అవుతుంది అంటే 12/8 కాబట్టి 12/96 కాబట్టి మరి ఏమవుతుంది? 10/8 80. అంటే ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఇది అంతా మైండ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. మరి ఇప్పుడు ఇదంతా 80 అనుకుందాం. సో ఇప్పుడు రెండింటిని ఏ మిశ్రమంలో కలపాలి అన్నాడు. సో ఇది చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తాం. చూడండి అప్పుడు ఎంత అవుతుంది? 80లో నుంచి 50 తీస్తే ఎంత అండి? 30. అలాగే 100లో నుంచి 80 తీస్తే ఎంత అండి? 20.
అప్పుడు ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. ఏ నిష్పత్తిలో అంటే 3:2. 8 కేజీ చొప్పున కొన్న గోధుమలను ఎన్ని కేజీలను ₹5.40 చొప్పున కేజీ చొప్పున కొన్న ₹36 గోధుమలతో కలిపి మిశ్రమాన్ని ₹7.20 చొప్పున వంతున అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది అన్నాడు. సో 20% లాభం వస్తుందంటే ఎంత అండి? 20% లాభం అంటే ఎంత? 120%. 120% ఎంత ఇచ్చాడండి మనకి? 120% ఎంత? ₹7.20 అంటే 12 ఆరుల 72. మరి 100% ఎంత? 10 ఆరుల 60 అంటే ₹6. ఇదంతా ఏంటండి? మైండ్ క్యాలిక్యులేషన్లో ఉండాలి. మరి ₹8 సార్ చెప్పిన కేజీ ₹8. అలాగే నెక్స్ట్ ఏంటి? 5.4 కేజీస్ 5.4 కేజీస్. మరి మనకు వచ్చింది 6. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ అంతా 0.6లో నుంచి 5.4 తీస్తే అంతా 0.6. ఈ 8లో నుంచి 6 తీస్తే 2. మరి 8లో నుంచి 6 తీస్తే ఎంత అంటే 2. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇది చూడండి, ఇది అవుతుంది, ఇది 6 అవుతుంది, 0.6 కాబట్టి దీనికి 2కి అవతల వేస్తుంది, దీని ఏమవుతుంది? 2 అవుతుంది, అంటే 20 అవుతుంది. ఇది 2 3 అవుతుంది, ఇది 2 10 అవుతుంది. మరి 10 పార్ట్స్ ఎంత ఇచ్చాడండి మనకి? 10 పార్ట్స్ అనేది వాడు ₹36 ఇచ్చాడు. మరి 3 పార్ట్స్ మనకు అడిగాడు. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 10 పార్ట్స్ 36 అయితే 1 పార్ట్ 3.6. మరి 3.6 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ అంటే ఇంటూ 3.6 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 10.8. నీటి కంటే బంగారము 19 రెట్లు బరువు ఎక్కువ, కాపర్ నీటి కంటే 9 రెట్లు బరువు ఎక్కువ. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే మిశ్రమము నీటికి 15 రెట్లు బరువు ఉంటుంది అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ ఫస్ట్ బంగారం తీసుకుందాం. బంగారం అండి, ఇది కాపర్. నీటి కంటే బంగారము ఎన్ని రెట్లు అండి? 19 రెట్లు ఎక్కువ అంట. కాపర్ అయితే ఎంతండి? 9 రెట్లు. కాపర్ 9 రెట్లు. మరి మిశ్రమం అనేది ఆ రెండిట్లో మిశ్రమం అనేది ఎంతండి? 15 రెట్లు నీటికి బరువు ఎక్కువ అంట. మరి అయితే మనకి ఆ రెండిట్లు ఏ నిష్పత్తిలో కలపాలన్నాడు. వెరీ సింపుల్. 15 నుంచి 9 తీస్తే ఎంత అండి? 6. 15 నుంచి 9 తీస్తే 6. 19 నుంచి 15 తీస్తే ఎంత? 4. సో 2 3ల 2 2ల 3:2. సో బంగారాన్ని కాపర్ని రెండింటిని కూడా 3:2 నిష్పత్తిలో కలిపితే అప్పుడు ఆ రెండింటి యొక్క మిశ్రమం అనేది నీటికి 15 రెట్లు ఉంటుంది అన్నమాట. పరీక్షలో విద్యార్థి రాసిన ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు పొందుతూ ప్రతి తప్పుకు ఒక మార్కు కోల్పోతాడు. అయితే మొత్తం మీద అతడికి 60 ప్రశ్నలను ప్రయత్నించి 130 మార్కులు సంపాదిస్తే వాడు సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు మొత్తం ప్రశ్నలు ఎంత అండి? 60. మొత్తం ప్రశ్నలు ఎంత? 60 ప్రయత్నించాడు. మరి సరైన సమాధానానికి ఎంత? 4. తప్పు సమాధానం అయితే -1. ఓకే, ఇప్పుడు మొత్తం 60 ప్రశ్నలు కూడా రైట్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? అలాగే అన్ని ప్రశ్నలు కూడా తప్పు అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు అయితే మొత్తం ప్రశ్నలు 60. అంటే 6 నాలుగు ఎంత? 240. ఓకే, 60 ప్రశ్నలు తప్పు చేశాడు అంటే ఎంత అవుతుంది? -60. ఇప్పుడు మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయి అన్నాడు? 130 వచ్చాయి అన్నాడు. మొత్తం ఎన్ని వచ్చాయి అన్నాడు? 130 వచ్చాయి అన్నాడు. మరి ఫ్రెండ్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూడండి. 240లో నుంచి 130 తీస్తే ఎంత? 110. 130లో నుంచి -60 తీస్తే ఎంత? 130 -60 ఎంత అవుతుంది? 190 అవుతుంది. సో 0కి 0కి పోతుంది. 19:11 నిష్పత్తి అనేది. అయితే మనకి సరైన మార్కులు ఎంత అన్నాడు. సరైన మార్కులు అంటే ఇప్పుడు మొత్తం మార్కులు ఏంటండి? మొత్తం ఇప్పుడు మనకు వచ్చిన నిష్పత్తి 19:11. కానీ మొత్తం మార్కులు ఎంత? మొత్తం మార్కులు ఎంత? 60. అంటే 60. మనకు వచ్చిన మార్కులు ఎంత అండి? 19:11. మరి మొత్తం మార్కులు ఎంత అవుతుంది? 2 కలిపితే
19కి 11 కలిపితే ఎంత అవుతుంది? 30 అవుతుంది. కానీ మొత్తం మార్కులు ఎంత? 60. అంటే దీన్ని డబుల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 38 అవుతుంది, ఇది కాస్త 22 అవుతుంది. మరి మనకి సరైన సమాధానం ఎంత అవుతుందంటే 38 అవుతుంది. రాంగ్ ఆన్సర్స్ ఏంటంటే 22.